నాయుడు కాసేపట్లో పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించనున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో పర్యటనకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసి నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనని పోలవరం నుంచే ప్రారంభిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సోమవారం పోలవరంని ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై నేరుగా పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 11:45 సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు పోలవరం ప్రాజెక్టుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆ వివరాల్ని మీడియాకు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే మరోవైపు ప్రతి సోమవారం ప్రాజెక్టు అప్డేట్ ని తనకు అందించాలని అధికారుల్ని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులు, జరుగుతున్న పనుల వివరాల్ని ఆయా శాఖల అధికారుల్ని అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, ప్రస్తుత పరిస్థితి, జరుగుతున్న పనులపై చంద్రబాబు ఆరా తీశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పనుల్ని పక్కన పెట్టినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని, ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహిస్తామని సూచించారు. మరోపక్క పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన వస్తుందని భావించిన చంద్రబాబు ఇవాళ పోలవరం పరిశీలనకు వెళుతున్నారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందివ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టును మాత్రం నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు అయితే పూర్తిగా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్గా కూడా పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు 2014లో బిగిన్ చేసినటువంటి క్రమంలో దాన్ని 2018 కల్లా కూడా గ్రావిటీ ద్వారా వాటర్ అందిస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ వివిధ కారణాల దృష్టి అంటే ప్రధానంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల్లో జాప్యం కారణంగా అది లేట్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా కూడా పోలవరాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే టెండర్లు వేశారో ఆ టెండర్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా టెండర్లో అవినీతి జరిగిందని ఒక ఆరోపణ అయితే చేసి రివర్స్ టెండరింగ్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పనుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కూడా టెండర్ వేయడానికి కూడా వచ్చేటువంటి టెండర్ స్వీకరించడానికి కూడా వచ్చేటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలవరంకి సంబంధించిన పనులన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా పోలవరం అనేది ఈ నిర్లక్ష్యానికి గురైందని టీడీపీ అయితే భావిస్తున్నారు.
భావిస్తున్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత 2019 ఇప్పుడు తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో అంటే 4గోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన పోలవరం వెళ్తున్నారు. ఈరోజు 11 గంటల ప్రాంతంలో ఆయన తన నివాసం నుండి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు. అక్కడికి 11:45కి చేరుకుంటారు. తర్వాత 12 నుంచి 1:30 దాకా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ వర్క్లో ఆయన వెళ్తాం జరుగుతుంది. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏమిటి అనే దాన్ని పూర్తిగా కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షిస్తారు. అదేవిధంగా కూడా ఈ టెండర్ వేసినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్తో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆయన ప్రెస్ మీట్లో అసలు యాక్చువల్గా కూడా పోలవరం పొజిషన్ ఏ విధంగా ఉంది ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకైతే ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్ అంటే గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉన్నది ఏమిటి అనేది వివరిస్తారు. అవసరమైతే శ్వేతపత్రం కూడా విడుదల చేయడానికి ఆయన సిద్ధమైన పరిస్థితి. తర్వాత 4 గంటల ప్రాంతంలో ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి తన నివాసమైనటువంటి ఉండవల్లి రావడం జరుగుతుంది. ప్రధానంగా కూడా పోలవరం కనుక కంప్లీట్ అయినట్లయితే మాత్రం ఏదైతే ఏపీ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటికి అవసరాలన్నీ తీరుతాయి. సాగునీటి అవసరాలన్నీ కూడా రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక పోలవరం ఒక్కటి కనుక కంప్లీట్ చేసినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం వ్యవసాయపరంగా కూడా అభివృద్ధి సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక సాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తామని చెప్పి ఈ ప్రాజెక్టు మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఆయన 13వ తేదీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన ఎప్పుడైతే అక్కడికి 14వ తేదీకి వచ్చిన తర్వాత అక్కడ సీఎంఓలో ఆయన బాధ్యతలు అయితే తీసుకున్నటువంటి వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులందరినీ పిలిపించడం, అసలు పోలవరానికి సంబంధించి పని ఎంత మటుకు జరిగింది ఏమిటి అసలు ఏ పొజిషన్లో ఉన్నది, గతంలో ఇచ్చినట్టుగానే ఏదైతే ఇప్పుడు కొంతవరకు కంప్లీట్ అయిందని చెప్తున్న పరిస్థితుల్లో అది కంప్లీట్ అయినా కాలేదా, అసలు దాని యాక్చువల్ పొజిషన్ ఏంటి అనేది ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా కూడా పోలవరానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అదేవిధంగా కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఒకసారి వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్పిల్వే కొట్టుకుపోయిందని తెలిసిన పరిస్థితి, దానికి సంబంధించి అసలు ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా కూడా కాఫర్ డ్యామ్కి సంబంధించి కాఫర్ డ్యామ్ పరిస్థితి ఎలా ఉన్నది, ప్రజెంట్ ఎంతవరకు వర్క్స్ పూర్తయినాయి, తమ 2019 ముందు ఎంతవరకు వర్క్స్ పూర్తయినాయి, ఇప్పుడు 2019 తర్వాత ఎంతవరకు వర్క్స్ పూర్తయినాయి, పూర్తి స్థాయిలో కూడా వర్క్స్ జరుగుతున్నాయా లేదా, లేకపోతే ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి కూడా ఈ వరద కారణంగా కూడా అవి కొట్టుకుపోయిన పరిస్థితి ఏమైనా ఉన్నదా, పూర్తి స్థాయిలో కూడా తమకి యాక్చువల్ గ్రౌండ్ రిపోర్ట్ కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈయన అడగటం జరిగింది. అదేవిధంగా కూడా గత 2014లో ఆయన గవర్నమెంట్లో వచ్చిన తర్వాత పోలవరానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా మార్చుకున్నారు. పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా ఏదైతే దీనికి సంబంధించి పోలవరానికి సంబంధించి పూర్తిగా కూడా అసలు వర్క్స్ ఆ వారంలో ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఎంత అయినాయి అనే దాని మీద కూడా పూర్తిగా సమీక్షా సమావేశం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉండేది. అదేవిధంగా కూడా ఇక నుంచి కూడా పోలవరానికి తాను హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే సోమవారం ఆయన సెంటిమెంటరీగా సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11:40కి అక్కడ వెళ్ళటం అయితే జరుగుతుంది. పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడైతే గతంలో కేంద్రం కూడా నిధులు ఇచ్చేందుకు కొంత రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ పొజిషన్ లేదు. ఎందుకంటే గతంలో 2019 ఎలక్షన్స్లో అయితే మాత్రం అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చిన తర్వాత కేంద్రాలని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి డిఫరెంట్గా ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా కూడా మిత్రపక్షాలతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భం దానికి తోడు ప్రధాన మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఏదైతే ఉందో టీడీపీకి సహకారం లేదే ఇప్పుడు ప్రభుత్వం కూడా కొనసాగలేనటువంటి స్థితిలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ పోలవరానికి సంబంధించి యాక్చువల్గా కూడా దాన్ని ఎంత ఎర్లీ యాజ్ పాసిబుల్గా కూడా దాన్ని కంప్లీట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా
కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునేందుకు ఇదే మంచి అవకాశం కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అక్కడ సంబంధించి వర్క్స్ సంబంధించి గతంలో అయితే 65,000 కోట్ల రూపాయలకి కేంద్రం అయితే మాత్రం పోలవరానికి ఇవ్వడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని 54,000 కోట్లకి తగ్గించడం జరిగింది. ఆ తర్వాత క్రాస్ కటింగ్గా తగ్గించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 37కి మార్చడం జరిగింది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి, మెటీరియల్ కాస్టు, అదేవిధంగా కూడా ఈ లేబర్ కాస్టు, ఇవి అన్నీ కూడా చూసుకున్నట్టయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రజెంట్ అక్కడ అయితే మాత్రం నిధులు కావాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నిధుల్ని రాబట్టేందుకు కేంద్రం నుంచి, అంటే అది జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టు, జాతీయ హోదాలో ఇచ్చిన ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నిధులు సమకూర్చాలి. కానీ జాతీయ హోదా ఇచ్చినప్పటికీ కూడా దానికి సిచ్యువేషన్ లేదు. కంపల్సరీగా కూడా పోలవరానికి సంబంధించి నిధులను కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలవరం మీద ప్రత్యేక దృష్టి చంద్రబాబు పెట్టారని చెప్పుకోవచ్చు. యామిని. రైట్ రవికృష్ణ.